మరి మమ పా పని దని సా ని ద మమ పా మరి మమ పా పని దని సా ని ద ప గరి ద సరి గరి మా గరి సరి ద గరి స ద సరి ద ప మ గరి సరి మ ప. పుష్యకృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద 3 మైళ్ల దూరాన చొల్లంగి అనేటటువంటి గ్రామం ఉంది. గోదావరి 7 పాయల్లో ఒకటైన తుల్యభాగా నది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు ఇక్కడ గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనది అని చెబుతారు. ఆద్యాది గౌతమి గంగా పశ్చాత్ భాగీరథి స్మృతా తయోరేకతర సేవ్యా గౌతమి తత్ర పావని. గోదావరి నది గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదట. అందువల్లే కాశీకి పోయిన వారు గంగా జలం తెచ్చి గోదావరిలో కలిపే ఆచారం అనాదిగా ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయమై ఇక్కడ ఉంది. జీవనది అయినటువంటి గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చొల్లంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసినటువంటి విశేష ఫలం పొందుతారు. ఈ రోజున జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం కావిస్తే వారి పితృదేవతలు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చినటువంటి గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాల్లో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయినటువంటి శాఖ గౌతమీ నామాంకితమై గోదావరి అగ్రం వద్ద మాసాని తిప్ప అనే చోట సముద్రంలో కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయినటువంటి శాఖలు వారి వారి పేర్లతో సముద్రంలో కలుస్తున్నాయి. తుల్యుడు కొనిపోయినటువంటి శాఖ చొల్లంగి వద్ద, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం లేదా తీర్థాలముండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. రేవా తీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమీ మ్యాంత్రితయం పరం. రేవా నదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి, గంగా తీరాన మరణం ముక్తి, కురుక్షేత్రంలో దానం ముక్తి, గోదావరిలో స్నానం చేస్తే ఈ 3 పుణ్యాలు లభిస్తాయి అని పై శ్లోకానికి అర్థం. గోదావరి నదీమ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావటాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్తసాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు ఈడేరటానికి సప్తసాగర యాత్ర చేయటం సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది. 7 తావులు చూసుకుని ప్రాయకంగా మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ఠ సాగర సంగమ స్థానమైనటువంటి అంతర్వేది భక్తులు చేరతారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవటం ఈనాటికి పరిపాటి. ఇలా సప్తసాగర యాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావటానికి మహత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి ఈ తుల్యభాగా నది వల్లనే కలుగుతుంది. చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడుగా వీరరాఘవునిగా ఆవిర్భవించినటువంటి రోజు కూడా చొల్లంగి అమావాస్యనే. అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక పళ్ళాన్ని తీసుకుని చక్కగా కొంచెం బియ్యం పిండి, పంచదార, దానికి కొంచెం యాలకల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టినటువంటి పదార్థాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవటం చాలా మంచిది. అలాగే రాళ్ల ఉప్పు, బెల్లం
ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకుని దాన్ని ఒక నీటి కలశంలో గాని నీటి పాత్రలో గాని వెయ్యాలి. ఇలా చేయటం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది. అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి. ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు. లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలా కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలానే భగవంతునికి నివేదన చేసినటువంటి పానకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి అందరూ స్వీకరించాలి. ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం. పితృదేవతలకు తర్పణాలు పెట్టుకోవటానికి చాలా విశేషమైనది ఈ రోజు. పితృదేవతలకు ప్రీతిగా అన్నార్తులకు అన్నప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించటం చాలా విశేషం. భగవద్బంధువులందరూ అవకాశం ఉంటే ఈ చొల్లంగి అమావాస్య నాడు విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈనాడు సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు పశుగ్రాసాన్ని అందించడం కూడా చాలా మంచిది. సరి